రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. రామానుష వేష వినోద కమారి వినుతాంబుజపాల, నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలొకరాధ. రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరే రామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచి వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగీసులు, 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడు ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగీసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామకుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నాజిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో శ్రమ చేత పిలువలేను. నాటికి పుడె చేతు నీ నామ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతైన రోజు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే
బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి, కనపడాలి. స్వస్తి. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి కూడా బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ మకర రాశికి ఏలినాడు శని అయిపోయింది అనుకుంటున్నారు, కానీ నవంబర్ 27 వరకు కూడా ఏలినాటి శని ప్రభావమే. శని వక్రించి ఉండటం వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మరి చెప్పాలి అంటే ఒక వ్యాపారం ఏదో బాగుంటుంది, కానీ ₹1 కూడా నిలబడదు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి కలహాలు, తగాదాలు, పేచీలు, రకరకాలైన సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎట్లా చూసినా ఉన్న రాశులన్నింటిలో కూడా ఈ మకర రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ మకర రాశి వాళ్ళకి దేవుడు తప్పితే రెండో వాళ్ళు దిక్కులేరు. ఈ రాశి వాళ్ళు శివుణ్ణి, విష్ణువుని ఇద్దరిని పూజించాలి తప్పనిసరిగా. పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి సూర్య నమస్కారాలు చేయండి. ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు, సాయంత్రం పూట విష్ణుమూర్తి. ఈ విధంగా ఈ దేవతల పూజ యొక్క పూజ అవుతుంది. 3 వేళ సూర్యుడు నమస్కారం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల్ని సుఖపెట్టండి. వాళ్ళకి బాధ కలగకుండా చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా మంచిది. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ టైంలో నష్టం రావటం మొదలు పెడితే ఉండటానికి, తినటానికి తిండి లేక తీరా ప్లాట్ఫారం అయిపోయే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించడం చాలా మంచిది. స్వస్తి.